బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా బ్యూటీ రిలేటెడ్ కోర్స్ నేర్చుకొని లక్షల్లో డబ్బులు సంపాదించడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ చాలా మంది కూడా దీన్నే ఒక కెరియర్ ఆప్షన్గా కూడా ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే మనందరికీ కూడా తెలుసు, సెలబ్రిటీ సీక్రెట్స్ అనగానే మనకు గుర్తొస్తుంది మన అందాన్ని మనకి పరిచయం చేస్తూ ఉంటుంది, రైట్? సో మరి ఈ అందాన్ని పక్కులకు కూడా మనం పరిచయం చేస్తూ దాన్నే ఒక బిజినెస్ మోడల్గా కూడా క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి సెలబ్రిటీ సీక్రెట్స్ అయితే అందిస్తుంది. మరి మనందరికీ సెలబ్రిటీ స్టూడియో ద్వారా ఇందులో రకరకాల కోర్సెస్ అయితే ఉంటాయి అన్నది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్లో. సో మరి ఈ రోజు సెలబ్రిటీ స్టూడియోలో ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, దాని ద్వారా మనము మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, వాటి గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ మాధవి గారు. నమస్తే సిరి. సో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సిరి, మీరు కూడా. థ్యాంక్ యూ. అండ్ బేసిక్గా సెలబ్రిటీ స్టూడియో అంటేనే లైక్ కాస్మెటాలజీ రిలేటెడ్ కోర్స్తో పాటు అందం, బ్యూటీ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయని తెలుసు. అండ్ చాలా మంది కూడా వీటి గురించి అడగడం, మన దగ్గరకు వచ్చి వాళ్ళ కోర్సెస్ కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఎక్కువగా మనం అడిగిన ప్రశ్న ఏంటి అంటే, కాస్మెటాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఇంకేమున్నాయి, దాని ద్వారా మనకి మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి. సో కాస్మెటాలజీ కోర్స్ అనేది సౌత్ ఇండియాలో చాలా మంచి సెంటర్స్ లేవు సిరి. మేము కాస్మెటాలజీ కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు చాలా అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ వెళ్ళి నేర్చుకున్నాం 15 years బ్యాక్. ఓకే. అయితే ఇప్పటికీ కూడా ఇంకా సరైన కాస్మెటాలజీ కోర్స్ సెంటర్స్ లేవు. అది సౌత్ ఇండియన్, బీయింగ్ అ సౌత్ ఇండియన్, నేనేమనుకున్నానంటే సెలబ్రిటీ సీక్రెట్స్లో చాలామంది రిజల్ట్స్ బాగుంటాయి, రిజల్ట్స్ వస్తాయనే ఎక్కువ మెయిన్ వర్క్ ఆన్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఓరియంటెడ్ ప్రోగ్రాము. ఇప్పుడు మిగతా డాక్టర్స్ కానీ చాలామంది క్వెరీస్ ఉండేవి మాకు, మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ, మ్యామ్ హౌ డూ యూ డూ సో గుడ్ వైట్నింగ్స్, అండ్ వైట్నింగ్స్ అంత బాగా ఎలా వస్తాయి మీ దాంట్లో, లేకపోతే అన్నీ ఇప్పుడు వీ షేప్ కానీ, నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీ, వాట్ ఈజ్ స్టెమ్ సెల్స్, వాట్ ఈజ్ ఎంజైమ్, అండ్ ఇన్వేజన్ అంటే ఇప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్ లేకుండానే మీరు వీ షేప్ ఎలా చేస్తారు, ఇలా చాలా క్వెరీస్ డాక్టర్సే చాలామంది అడిగేవారు అన్నమాట. సో మేము అప్పుడు అనుకున్నాం, ఓకే ఈ 15 yearsగా నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ అట్లీస్ట్ ఇప్పుడు చాలామందికి యూజ్ అవ్వాలి. ఎందుకంటే కాస్మెటాలజీ సెంటర్ పెట్టడం అంటే ఓన్లీ లేజర్స్, పీల్స్, ఈ మిషనరీస్ కొనడం కాదు. హౌ టు పర్ఫామ్ అకార్డింగ్ టు సౌత్ ఇండియన్ ఏషియన్ స్కిన్, అది నేను నా ఎక్స్పర్టీజ్లో నేను నేర్చుకున్నది అనమాట. ఓకే, గ్రేట్. అండ్ మీరు చెప్పినట్టుగా లైక్ మనకు వచ్చింది కదా అని చేయడం వేరు, వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని గుర్తించి చేయడంలో వాళ్ళ అందాన్ని ఇంకొక రెట్టింపు చేయొచ్చు. సో ఆ క్వాలిటీ మీ దగ్గర ఉంది కాబట్టే రిజల్ట్స్ ఇంతలా వస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ కాస్మెటాలజీ కోర్స్లో ఏమేమి కోర్స్ ఉంటాయి అంటే ఇన్ డీటెయిల్డ్గా ఒకసారి. కాస్మెటాలజీ కోర్స్లో మెయిన్ బేసిక్ కోర్స్ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ అంటే డాక్టర్స్ అండ్ నాన్ డాక్టర్స్ కూడా నేర్చుకునే కోర్సెస్ ఉంటాయి. సో బేసిక్ కోర్స్లో ఏముంటాయి అంటే, ఇప్పుడు నాన్ డాక్టర్స్ కోర్సెస్ ఎగ్జాంపుల్. సో నాన్ డాక్టర్స్ కోర్స్ అంటే ఇప్పుడు చాలామంది లేజర్ టెక్నీషియన్స్గా, లేకపోతే ఒక బ్యూటీషియనే అడ్వాన్స్డ్ ఒక బ్యూటీ క్లినిక్ పెట్టుకున్న వాళ్ళు అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అనమాట. అందులో వాళ్ళకి ఇప్పుడు మైక్రోడర్మా అంటే ఏంటి, అంటే డీప్ క్లెన్జింగ్ ఏ విధంగా చేయొచ్చు, అలాగే కెమికల్ పీల్స్ కొన్ని నాన్ డాక్టర్స్ కూడా చేసేవి ఉంటాయి, వెరీ లైట్ ఫార్ములాస్తో. అంటే బ్యూటీషియన్ కోర్స్ టచ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ. ఎస్, అంటే బ్యూటీషియన్ కోర్సే చేయనుండక్కర్లేదు, వాళ్ళు 10th కానీ ఇంటర్ కానీ పాస్ ఆర్ ఫెయిల్ ఆల్సో ఫైన్. బట్ వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి, బ్యూటీ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఉంటుంది. బ్యూటీ ఈజ్ అన్ ఆర్ట్. ఎస్. సో వాళ్ళు పర్ఫామ్ చేయగలిగి వాళ్ళు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఆ బ్యూటీషియన్స్ కూడా చాలామంది ఓల్డ్ అయిపోయింది, అయ్యే ఫేషియల్స్ రిపీటెడ్ అయిపోయింది, ఏదైనా కొత్త ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా అసలు లేటెస్ట్ స్టెమ్ సెల్స్ టెక్నాలజీ కానీ, ఎంజైమ్స్ కానీ, ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, సో ట్రెండ్స్ ఇన్ బ్యూటీ ఎలా చేయాలి, సో ఇప్పుడు ఇంజెక్టబుల్ లేకుండా కూడా వాళ్ళు నాన్ ఇన్వేసివ్ మెథడ్లో ఫేషియల్స్ కూడా డిఫరెంట్ టైప్స్, లైక్ ఫిష్ ఎగ్స్ ఫేషియల్స్ అంటే ఏంటి, 24 క్యారెట్ గోల్డ్ ఇన్ఫ్యూజన్స్ అంటే ఏంటి,
సో హౌ కెన్ దే అప్గ్రేడ్ దెమ్సెల్స్, అంటే టెక్నాలజీని యూజ్ చేస్తా రిజల్ట్స్ ఎలా ఇవ్వగలుగుతారు అనేది వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే. వాళ్ళు బ్యూటీషియన్స్గా కానీ, అడ్వాన్స్డ్ కాస్మెటాలజిస్ట్గా కానీ, లేకపోతే లేజర్ టెక్నీషియన్స్ కానీ, లేకపోతే ఒక బ్యూటీ మేనేజర్స్ కానీ, అండ్ చాలా కంపెనీస్ తీసుకుంటాయి వాళ్ళని. అంటే ఇప్పుడు లాక్మే, లేకపోతే లారియల్ ఇలాంటి చాలా కంపెనీస్ వాళ్ళకి బ్యూటీ రిలేటెడ్ ఆ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ దే విల్ బి సెలెక్టెడ్ అనమాట. ఓకే. సో ఎవరైనా కూడా ఈ బ్యూటీ ఇండస్ట్రీ పరంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? సో నాన్ డాక్టర్స్కి అయితే కనుక లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు చేయగలిగేది వాళ్ళు ఎర్న్ చేసుకోగలిగే క్యాపబిలిటీని బట్టి, అంటే ఇప్పుడు మై ఐబ్రోస్ పర్మనెంట్ మేకప్ కానీ, బేసిక్ కెమికల్ పీల్స్, బేసిక్ లేజర్స్, అలాగే ఎలక్ట్రోపోరేషన్స్, అలాగే మైక్రోడర్మాబ్రేషన్స్, సిరమ్స్ ఏంటి, ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫేషియల్స్ ఏంటి, ఇంకోటి అంటే మీజో ఇవన్నీ కూడా డాక్టర్ రిలేటెడ్కి వస్తాయి. సో నాన్ డాక్టర్ రిలేటెడ్గా ఇవన్నీ నేర్పిస్తారు. దాంతోపాటు వాళ్ళకి అసలు ప్రొడక్ట్స్ ఏం వాడాలి, అంటే వాట్ ఆర్ ద లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండస్ట్రీ, అంటే ఎప్పుడో ప్రొడక్ట్స్ వాడుతూనే వాళ్ళకి అలవాటు అయిపోయి న్యూ ట్రెండ్స్ వాళ్ళకి తెలియదు. సో మేము ఇవన్నీ నేర్చుకోవడానికి వి డిడ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వి డిడ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ అనమాట. అంటే చాలా ట్రైనింగ్స్ కానీ, లేకపోతే టైం అండ్ ఎఫర్ట్ కూడా చాలా స్పెండ్ చేసి మేము ఒక రీసెర్చ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాగా చేసాము. సో దానివల్ల ఇది చాలామందికి యూజ్ అవ్వాలి. అది నాన్ డాక్టర్స్ ప్రోగ్రామ్. అయితే డాక్టర్స్ కూడా ఇప్పుడు చాలామందికి కాస్మెటాలజీ తెలియదు. సో బుక్స్లో ఉన్నదే మనం చేస్తామంటే కుదరదు. బికాజ్ ఎవ్రీ క్లయింట్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్స్ కన్సర్న్ డిఫరెంట్. సో కొంతమంది నాకు ఓన్లీ పిగ్మెంటేషన్ చాలని వస్తారు, కొంతమంది మా కలర్ కావాలని వస్తారు, కొంతమంది మెయింటెనెన్స్కి వస్తారు. సో అలా ఎవరికి ఏ విధంగా, అదే సౌత్ ఏషియన్ స్కిన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే మనం బుక్స్లో చదువుకున్నదో, లేకపోతే వాళ్ళు వచ్చి మనకి లేజర్స్ ఇవన్నీ ఇస్తాను అంటే కొనడం చాలా ఈజీ, కానీ అవి రిజల్ట్స్ వచ్చేవి కాదు. సో నేనేం చేశానంటే వి రీసెర్చ్డ్ అ లాట్, అండ్ సౌత్ ఏషియన్ స్కిన్కి రిలేటెడ్గా మేము చాలా ఫార్ములాస్, చాలా టెక్నాలజీస్ అన్నీ యుఎస్ఏ అప్రూవల్ తీసుకుని మరీ కూడా వి డిడ్ ఇట్ అనమాట. ఫార్ములేట్ చేయించడం వల్ల నౌ వీ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్. ఎందుకు మా దాంట్లో ఒక ట్రీట్మెంట్ ఫేషియల్ చేసిన అంత బాగా వస్తుంది అంటే బికాజ్ వీ ఫాలో ఆల్ ద గైడ్ లైన్స్, స్టెప్స్ వాళ్ళకి నేర్పిస్తాం. సో ఒక ట్రీట్మెంట్ ఫేషియల్లోనే ఇంత బాగా వస్తారా అనేది విల్ ప్రూవ్ దెమ్ అనమాట. ఓకే. సో దే గట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో వాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటేనే ఇంత కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా దే కెన్, నాలెడ్జ్ ఉంటేనే కదా దే కెన్ ప్రాక్టీస్. ఇఫ్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ దే కెనాట్ ప్రాక్టీస్. సో వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళకే ట్రైనింగ్స్ ఇచ్చి దిస్ ఇస్ ద రియాలిటీ అని మనం చెప్పొచ్చు. ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంటుంది? సో వాళ్ళకైతే 7 days నుంచి 1 month కోర్సెస్ ఉంటాయి సిరి. సో చాలా మంది ఈ రోజుల్లో 1 month మేము ఉండము అని అంటున్నారు కాబట్టి సో 7 days ఆన్ హ్యాండ్స్ ట్రైనింగ్ ఇస్తాము. సో రిమైనింగ్ అంతా కూడా 1 month వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్, ఎప్పుడైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నా కానీ, అంటే ఈ చాలా లాంగ్గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అందరికీ కూడా చాలా టైం ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామంది వాళ్ళ బిజినెస్లు వదులుకొని వచ్చి లేకపోతే చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవాలని చెప్పి 7 days పెట్టాము. సో 7 days తర్వాత వాళ్ళు ఆన్లైన్ హెల్ప్ కూడా వాళ్ళకు ఉంటుంది ఒక 1 month వరకు. అలాగే డాక్టర్స్ రిలేటెడ్గా ఇప్పుడు ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, మీకు బిహెచ్ఎంఎస్ కానీ, ఎవరైనా అంటే నాన్ పారామెడికల్ డాక్టర్స్ అంటారు, వాళ్ళందరూ కూడా న్యూట్రిషన్ చేసాము, లేకపోతే కొంచెం రిలేటెడ్ డాక్టర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అందరూ కూడా కాస్మెటాలజీ కోర్సెస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. సో వాళ్ళకి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఒక డర్మటాలజిస్టులు కానీ, కాస్మెటాలజిస్టులు కానీ, నేను కానీ మేమందరం వచ్చి వాళ్ళు ట్రీట్ చేస్తాం అనమాట. వాళ్ళ దాంట్లో వచ్చేది వెరీ హై ఎండ్ ఆఫ్ కెమికల్ పీల్స్, లేజర్స్ ఏ టైప్ దే హ్యావ్ టు, అంటే చాలా వరకు ఏదైతే వాళ్ళకి యూజ్ అండ్ ఏదైతే రిజల్ట్స్ వస్తాయో అది మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాం. దానివల్ల వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకున్నా వాళ్ళకి ఆ లేజర్ మీద, ఆ పీల్స్ మీద, లేకపోతే ఇంజెక్టబుల్ ఏం చేయాలి, ఫేస్ గ్లో కావాలనుకుంటే ఏం ఇంజెక్షన్స్ వాడాలి, లేకపోతే లిఫ్ట్ కావాలంటే ఏం సిరమ్స్ వాడాలి, అన్నీ టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్. ఏ ట్రీట్మెంట్కి, ఏ కన్సర్న్కి ఏం ట్రీట్మెంట్ ఉన్నది
అనేది మేము ప్రిసైజ్గా చెప్పేస్తాం ఆ 7 daysలో. దానివల్ల ఏంటంటే వాళ్ళు రేపొద్దున్న వెళ్ళి వాళ్ళు సెటప్ పెట్టుకోవాలనుకున్నా కూడా దే విల్ బి వెరీ బెనిఫిటబుల్ అనమాట. అంటే సెలబ్రిటీ స్టూడియోలో నేను ఒకప్పుడు నాకు కావాలనుకున్నది ఐ డిడ్ంట్ గెట్ ఇట్. సో దానివల్ల మన దాంట్లో వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. అంటే సెలబ్రిటీ స్టూడియో విల్ బి డెఫినెట్ హెల్ప్ ఫర్ దెమ్. ఎందుకంటే కాస్మెటాలజీ ఈజ్ బిగ్ ఓషన్. అందులో చాలా నేర్చుకుని చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. సో ఇప్పుడు మేము అన్నీ ఫిల్టర్ చేసి అన్నీ టైలర్ మేడ్ కస్టమైజ్ చేసాం కాబట్టి వాళ్ళకి ఏదైతే అవసరమో అది షార్ట్ వేలో ప్రిసైజ్గా నేర్పిస్తాం అనమాట. సో అది డాక్టర్స్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే. సో అంటే బేసిక్గా ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా ఇన్కమ్ గురించి ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి అన్న ఉద్దేశంతో నేర్చుకుంటూ ఉంటారు. అండ్ అలాగే దాంతో పాటు ప్రస్తుతం ఉన్న డిమాండ్ని బట్టి కూడా ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా సెలబ్రిటీ స్టూడియోలో జాయిన్ అయ్యి వాళ్ళకి నచ్చిన మీరు చెప్పిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో దాంట్లో జాయిన్ అయ్యి ఒక మంచి ఇన్కమ్ ఎంతవరకు ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ముందర వీడియోలో కూడా చెప్పాను కదా సరే, కాస్మెటాలజీ ఈజ్ ఆల్వేస్ అన్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎస్, అది ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. సో ఎప్పుడో 15 years బ్యాకే నేను స్టార్ట్ చేసినప్పుడు సో ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి ఈ అమ్మాయి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తుంది అని. బట్ నౌ ఎవ్రీవన్ ఆర్ టెలింగ్ దట్ ఎస్ ఐ హావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఇదొక వాళ్ళు ఒక డాక్టర్ చదివినా ఇట్స్ అన్ యాడ్ ఆన్. అండ్ వాళ్ళకి విదేశాల్లో కూడా ఒక కాస్మెటాలజీ కున్న డిమాండ్ చాలా డిమాండ్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో $1,000 ఇచ్చి కూడా మరి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హౌ దే ఆర్ స్టడీయింగ్, వాట్ ఈస్ ద ప్రాసెస్, అండ్ ఎలా నేర్చుకున్నారు, దే హ్యావ్ నాలెడ్జ్ ఆర్ నాట్. సో కాస్మెటాలజీ జాబ్స్ వైజ్ కానీ బాగుంటుంది, అలాగే వాళ్ళు ఓన్గా పెట్టుకున్నా కూడా ఇట్స్ రియలీ అ బ్యూటిఫుల్ బిజినెస్ నవ్ డేస్ అండ్ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ బిజినెస్ ఆల్సో. ఎంత వరకు ఉంటుందండి ఎర్న్ చేసుకున్నట్టే లక్ష? మినిమం 2 lakhs అబోవే ఉంటుంది సరే. ఓకే. బికాస్ థౌజండ్స్లో మనీ రాదు ఇది. బికాజ్ ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు బిల్డప్ చేసుకోవాలి. అంటే నేను ఒక క్లయింట్ నుంచే స్టార్ట్ చేసాం. దెన్ దెర్ ఈస్ నో మీడియా, నో యూట్యూబ్, నో ఇన్స్టాగ్రామ్. బట్ అప్పుడు ఆ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ రిఫరల్. నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్లయింట్ని బాగా చూస్తే ఆ క్లయింట్ మీకు 100 members ఇస్తారు. ఈవెన్ వెన్ ఐ ట్రైన్ మై పీపుల్ ఐ టెల్ ద సేమ్ థింగ్. ఎథిక్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలా వాళ్ళని క్లయింట్ ఒక గాడ్ లాగా చూడాలి మనం. సో క్లయింట్ గివ్స్ అస్ 100 clients. ఇఫ్ ఈజ్ నాట్ హ్యాపీ ఎండ్ అయిపోద్ది. సో అట్లా వాళ్ళు ఒక స్లోగా విదిన్ ఒక 1 year, ఒక 6 months అలా డెవలప్ చేసుకున్న స్కిల్స్ ఎప్పుడైతే వాళ్ళు పాజిటివిటీలో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారో ఇప్పుడు వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడంతా మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దే విల్ బీ వెరీ ఫాస్ట్ అనమాట. సో ఇట్స్ డెఫినెట్లీ అ మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ బోత్ డాక్టర్స్, నాన్ డాక్టర్స్, అండ్ ఆల్సో 10th pass or inter. They are also having lot of opportunities in this cosmetology course. సో చాలా వరకు ఈ కాస్మెటాలజీలో మీరు చెప్పిన కోర్సెస్తో పాటు డాక్టర్స్కి అండ్ అలాగే నాన్ డాక్టర్స్కి కూడా మీరు మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకున్న డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి కోర్సెస్ ఎవరెవరు చేసుకునే ఆప్షన్ ఉందంటారు? ఇందులో కాస్మెటాలజీ కోర్సెస్లో మీకు పీల్స్ కానీ, కెమికల్ పీల్స్, మైక్రోడర్మాబ్రేషన్, లేజర్స్, బొటాక్స్ అండ్ ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్స్, అలాగే కొంతమంది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జన్స్ కూడా ఉన్నారు. ఓకే. అండ్ అలాగే మీకు బాడీ కాంటూరింగ్, నెక్స్ట్ లైపోలైటిక్ ఇంజెక్షన్స్, ఎగ్జోసోమ్స్ ఏంటి, చాలామంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్న డాక్టర్స్కి కూడా ఆల్రెడీ సెంటర్స్ ఉంటాయి కానీ అప్గ్రేడ్ అవ్వడానికి వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే 1 day కోర్సెస్ కూడా ఉన్నాయి. మీజోథెరపీ, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాగా ఇంజెక్టబుల్స్, ఫిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా ఆ కోర్సెస్లో కవర్ అవుతాయి సిరి. అలాగే నాన్ డాక్టర్స్కి యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ చాలా డిఫరెంట్ వాళ్ళ సెగ్మెంట్కి రిలేటెడ్గా వాళ్ళ ప్రొఫెషన్కి రిలేటెడ్గానే డిజైన్ చేసాం అనమాట. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా జాయిన్ అయ్యే ఆప్షన్ ఉందంటారు? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ సిరి. అండ్ హోప్ దిస్ వీడియో ఇస్ బెనిఫిషియల్ టు మెనీ స్టూడెంట్స్. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.